నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకూరు పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారి విద్యుత్ తీగలపై విరిగిపడిన చెట్లు పోలవరం మండల పరిధిలోని భైరవపాళెంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాంట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి ముంచుకొస్తున్న మొంతా తుఫాన్కు సంబంధించి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఆరా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకూరు పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారి విద్యుత్ తీగలపై విరిగిపడిన చెట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకూరు పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారి విద్యుత్ తీగలపై విరిగిపడిన చెట్లు కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. చెట్లను స్వయంగా నరికి పక్కకు తొలగించిన ఎస్ఐ అవినాష్, పోలీస్ సిబ్బంది మరియు స్థానికులు. యానాంకు ముంచుకొస్తున్న మొంతా తుఫాన్ కు సంబంధించి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఆరా తీశారు. ఉండాలని సీఎం రంగస్వామి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సూచించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడికి ఫోన్ చేసి తుఫాను పరిస్థితిని సీఎం రంగస్వామి అడిగి తెలుసుకున్నారు. యానాంలో పరిపాలన పరంగా తీసుకున్న చర్యలు, పరిపాలనాధికారి, పుదుచ్చేరి నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి, ఇతర సిబ్బందితో సమీక్షించిన అంశాలను సీఎంకు ఢిల్లీ ప్రతినిధి మల్లాడి వివరించారు. తుఫానుపై ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని సీఎం రంగస్వామి తెలిపారు. తుఫాను పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఢిల్లీ ప్రతినిధి మల్లాడి అధికారులు తన దృష్టికి తీసుకురావడం జరుగుతుందని సీఎం రంగస్వామి తెలిపారు. ఎలక్ట్రిసిటీ పోల్స్ ఆల్రెడీ 200 పోల్స్ எடுத்துட்டு வந்துட்டாரு. எஸ்டர்டே ரீச் ஆயிடுச்சு. எல்லாம் நிறைய நைட்டு நான் பிடபிள்யூ மினிஸ்டர்తో கூட லட்சுமணன் கூட பேசிட்டாரு, நானும் பேசிட்டேன். நான் எங்களுக்கு நைட் ஃபோன் பண்ணிட்டேன், ஒரு 5 டைம்ஸ் ஃபோன் பண்ணிட்டேன். இந்த மாதிரி இருக்குது. நான் ஃபுல் ரவுண்ட்ஸில் இருக்கேன். எனி இஷ்யூ இருக்குதுன்னா நான் ஃபோன் பண்ணுறேன். ஓகே சார் சிஎம் சார், தேங்க்யூ சார், தேங்க்யூ. எல்லா அரேஞ்ச்மெண்ட்ஸ் எல்லாம் பண்ணியாச்சு. கொஞ்சம் எடிஷனலாக கூட நான் மை சஜஷன் ஆல்சோ சொல்லியாச்சு. அதுக்கு நான் இம்மிடியட்டாக ஏற்பாடு பண்ணுறாரு. இப்போ இது ஒன்லி ஸ்மால் ரைன், இது விண்டு எல்லாம் இருக்குது. நாளைக்கு ஈவினிங் அப்புறம் காக்கிரடா பெரிய ப்ராப்ளம் இருக்குன்னு சொல்றாரு. அதுக்கு தேவைக்க மாதிரி நம்ம எல்லாம் ஸ்டெப் எடுத்தாச்சு. 6,000 இருக்குது. again 6,000 bags ஆல்சோ ரெடி பண்ணிங்கன்னு சொன்னா, அதே மாதிரி பேரூட் வாட்டர் எல்லாம் ஒரு எடிஷனலி ஒரு 15 பாயிண்ட்ஸ் சொல்லியாச்சு. அது கூட ஏற்பாடு பண்றாரு. நோ ப்ராப்ளம். அந்த போட்ஸ் இருக்குது. எடிஷனலா ஒரு 6 போட்ஸ் சாண்ட் போட்ஸ் கூட ஐடி பண்ணிங்கன்னு சொன்னா அது ஏற்பாடு பண்றாரு. ஓகே అదే சொல்லிட்டாங்க. గొత్తియా ఆల్సో ఇస్ దేర్. ஓகே இங்க என்ன இங்கிலீஷ் சொன்னாருன்னா இங்கிலீஷ்ல சொல்லுங்க. நம்ம அட்மினிஸ்ட்ரேட்டர் மைக் ஆன் பண்ணிட்டேன். பேசுங்க. Yes sir. Yes sir. Yes sir. Yes sir. Yes sir.
all that our board have been got away all the things. Okay, sir. And then our board been only working to get the name with all time and everything. Yes, sir. That will be just verify, physically verify whether they have corrected all these banks or all these things. Yes, sir. Yes, sir. And then the possibility of power disconnection is there. Yes, sir. So I think it's more generators from other side. Yes, sir. Hospitals and emergency service. Yes, sir. పోలవరం మండల పరిధిలోని భైరవపాళెంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఏర్పాట్లను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్, బాలయోగి పరిశీలించారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో బాధితులకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులు, భోజన సదుపాయాలు, వైద్య శిబిరం వంటి ఏర్పాట్లను సమీక్షించారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మత్స్యకారులతో మాట్లాడి తుఫాను ప్రభావం సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాల్లోనే నివాసం ఉండాలని సూచించారు. అలాగే వైద్య సిబ్బందికి అవసరమైన చికిత్సలు అందించేందుకు సదా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలవరం మండలం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాగా ఎక్కువ గాలి వాతావరణం అంతా మారిపోయింది. ఎందుకంటే రాత్రి 12 ఆ టైంతో రిపోర్ట్ వచ్చేటప్పుడు బాగా ఎక్కువ స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి సార్ గ్రామంలో తిండి కూడా చాలా లేదు సార్ ప్రజలకి. దాని మీద కొంచెం మనం ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక సహాయం చేస్తే. నువ్వు సైకిల్ అయిపోయినాయి సైకిల్ అంటే ఏంటో సార్ మేమంతా ప్రధానంగా జీవనోపాధి చేశారు. మాకు వ్యాధికి వెళ్తే కానీ వేరే ఆలోచన లేదు. వేరే వేరే గ్రామాల్లో అయితే వేరే వేరే 4 రకాల పొలవృత్తులు ఉంటుంది. దాన్ని గుర్తునే ఉంటుంది. మాకు పర్టికులర్గా ఇది ఒకటే సార్. మాకు తర్వాత ఈ తుఫాను తీవ్రత కూడా తగ్గి 100 మంది వచ్చారా? భోజనం పెట్టారు సార్ మేడం గారు. మళ్ళీ రాత్రి మళ్ళీ బాగా ఎక్కువ గాలి మమ్మ కింద వస్తే మళ్ళీ ఇప్పుడు పాకలో షెడ్లో ఉన్న వాళ్ళు అందరినీ కూడా రప్పించండి. ఈ రోజే జరుగుతుంది కదా. తీసుకొస్తాం ఇక్కడ ఉన్నాం మేడం. మటన్ చెప్పండి సార్. మీరు అందరికీ నమస్కారం. ఒకసారి ఈ మొంత తుఫాను ప్రభావితం జరుగుతాయి 3 రోజుల నుంచి. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీజీఎస్ నుంచి కూడా ప్రతి గంటకి కూడా దీన్ని సమీక్ష చేస్తూ జరిగింది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా ప్రతి నిమిషం కలెక్టర్తో మాట్లాడుతూ గంటకు కూడా ఆయన సూచనలన్నీ తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మేము స్థానికంగా ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు నియోజకవర్గ పరిధిలోని అన్ని చోట్లకి కూడా రిలీఫ్ షెల్టర్స్కి కూడా వెళ్తూ అక్కడున్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా అన్ని సూచనలు తెలియచేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న జిల్లా యంత్రాంగం, ఎంఆర్ఓ అయినా సరే, ఎస్ఐలు అయినా సరే అందరూ కూడా బాధ్యత పూర్తిగా నిర్వహిస్తూ ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఈ రిలీఫ్ సెంటర్స్కి కూడా తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఒప్పుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. మేమందరం కూడా ఈ రిలీఫ్ సెంటర్లోని ప్రజలందరూ కూడా ఒకే మాట తెలియపరిచాం.
ఈ రోజు ఈ వాతావరణం ఇప్పుడు దాకా కూడా ఈ తుఫాను ఎటువైపు వెళ్తుందో కూడా అన్ని పూర్తి సమాచారం ఇంకా గంటకి మారుతుంది కాబట్టి వాళ్ళని కూడా అది అడిగింది ఒకటే, ఖచ్చితంగా మీరు జిల్లా యంత్రాంగం అందరికీ పూర్తి సహకరించమని కోరాం. వాళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ కూడా పాటించమని కూడా కోరడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది మన ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత స్పీడు అలాగే విండ్ స్పీడ్ కూడా అత్యంత సివియర్ సైక్లోన్గా మారే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు దానివల్ల చాలా తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు దాకా ఇది మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్యలోని ఎక్కడ ల్యాండ్ ఫాల్ అవుతుంది అనేది ఇంకా పూర్తి క్లారిటీ లేని పరిస్థితిలో మేము కోరేది ప్రజలందరినీ కూడా మీరు యంత్రాంగానికి పూర్తి సహకరించమని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా మేము ఇక్కడ ఉన్న రిలీఫ్ సెంటర్స్లోని ఏవేమి అన్ని మన మెడికల్ క్యాంప్ అయినా లేకపోతే నిత్యావసర వస్తువులైనా భోజనాల ఏర్పాట్లైనా రిలీఫ్ సెంటర్ రూమ్స్ అయినా ఇవన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. జనరేటర్స్ ఉన్నాయా లేదా, వాటికి డీజిల్ పూర్తిగా ఉందా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. మేము ఒకటే ఆలోచన, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఎక్కడా కూడా ప్రాణ నష్టం ఎక్కడా జరగకూడదు, ఆస్తి నష్టం ఎంత తక్కువగా అయ్యే విధంగా చర్యలు తీసుకోమని కూడా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు అన్నింటినీ కూడా మేము సమీక్ష చేసుకుంటూ మేము విజయవాడ క్యాంప్ ఆఫీస్ కూడా అన్ని ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం నుంచి రేపటి వరకు కూడా చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది. మీ ప్రజలని మరొకసారి కోరుతుంది, అన్ని విధాలుగా అధికారులకి మీరు పూర్తి సహకరించమని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. తాళ్ల మండలానికి చెందిన తుఫాను ప్రభావిత తీర ప్రాంతం కోరంగి గాడిమొగ్గ గ్రామాల్లో శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్ మాథూర్, జిల్లా కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, ప్రత్యేక అధికారిని ఏ వెంకటలక్ష్మి, తహసీల్దార్ త్రినాథరావు, ఎంపీడీఓ లక్ష్మణ్ రావు, కూటమి నాయకులు పర్యటించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో టేకుముడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, వాడ్రేవు వీరబాబు, దూలిపూడి బాబీ, కట్టా త్రిమూర్తులు, వినోద్ రాజు, నాగీడి నాగేశ్వరరావు, అత్తిలి బాబురావు, చెక్క అజయ్ వర్మ, కొప్పనాతి దత్తాత్రేయ వర్మ, విత్తనాల కర్మీల స్వామి, సత్యనారాయణ, పుణ్యమంతుల సుబ్రహ్మణ్యం, వాసంశెట్టి శ్రీనివాస, జయలక్ష్మి, వేగేష్ణ భాస్కర్ రాజు, కొప్పిశెట్టి బాబీ, మోపూరి వెంకటేశ్వరరావు, శ్రీకాంతులు పర్యటించి స్థానికంగా ఉన్న పరిస్థితులను ప్రజల నుంచి తెలుసుకుని సంబంధిత అధికారులకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ప్రజలంతా సంబంధిత అధికారులు ఇచ్చిన సూచనలను తప్పక పాటించి వారికి సహకరించాలన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని గుర్తించి
తగిన విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఆదుకుంటారన్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి మత్స్యకార గ్రామాలు వెళ్ళి తీర గ్రామాలు
సైక్లోన్ ఇప్పుడు వచ్చిన సైక్లోన్ ఏ విధంగా వస్తుందన్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కాకినాడ నుంచి మజిలీపట్నం ఎక్కడైనా దాటొచ్చు, మన దాటొచ్చు. అంటే మన 96లో వచ్చినంత పెద్దగా వస్తుంది. దాని ఎలా చేస్తారు? ముందు ప్రాణ నష్టం ఇప్పుడు ఇస్తాం. చెప్పండి అన్న అమ్మ ఈ సాయంత్రం నుంచి రేపటి వరకు కొంచెం ఈ సైక్లోన్ విషయంలోని అధికారులు ఏమేమి చెప్తారో దానికి మీరు కట్టుబడి రేపు సాయంత్రం నుంచి మాట్లాడమని యానంలో ముందా తుఫాన్ నేపథ్యంలో గ్రామంలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. కాకినాడ యానం అమలాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నందున తీర ప్రాంత గ్రామాలకు వెళ్లి అక్కడ ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. 1996 నాటి తుఫాన్ మాదిరిగానే ఉండవచ్చని అధికారులు అంచనా వేయడంతో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సావిత్రినగర్ మొదలుకొని కనకాలపేట వరకు అన్ని గ్రామాలకు వెళ్లి అక్కడ ఉన్న ప్రజలు స్థానిక ప్రతినిధులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను వెళ్లి అక్కడున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని సూచించారు. మామిడి చెట్టు, పెద్ద మామిడి చెట్టు పడిపోవడం, ఆ ఇంటికి ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు కానీ పెట్టుగోళ్ళు అన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి. యానంలో ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ ఎదుర్కొంటూ ఉన్న పెద్ద పెద్ద చెట్లు, కుర్సాన్పేట అలాగే మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న కోర్టు పక్కన ఉన్న బిల్డింగ్స్ కానీ అన్ని బిల్డింగ్ పక్కన ఉన్న చెట్లు అవి కూడా పడిపోతున్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడుండే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎన్డీఆర్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. యానం ప్రజలు దయచేసి ఎవరు కూడా బయటికి రాకుండా ఇప్పటి వరకు మనం కాకినాడ నుంచి అటువైపు మాత్రమే ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా తెలిసేది ఏంటంటే అమలాపురం నుంచి యానానికి సంబంధించిన ఏరియాలోనే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేలాగా ఇప్పుడు లేటెస్ట్గా కాకినాడ అమలాపురం కలెక్టర్ గారు కూడా చెప్తూ ఉన్నారు. అందుకని దయచేసి ప్రజలందరూ కూడా ఏ ఒక్కరు కూడా బయటికి రాకుండా ఇంట్లో మీ ఇంటి దగ్గర ఉన్న వస్తువుల్ని అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఇచ్చేయాలి. మనం ఎప్పుడో ఇంకా దూరంగా ఉంటుంది, తుని దగ్గర ఉంటుంది, కాకినాడ దాటి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ లేటెస్ట్గా చూస్తుంటే అమలాపురం కాకినాడ మధ్యలో మాత్రమే ఇది కేంద్రీకృతం అయ్యి ఉన్నది, ఇక్కడే ఎక్కువ ఎఫెక్ట్ అయి ఉంటుందని చెప్పేసి లేటెస్ట్గా చెప్తూ ఉన్న విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు ఏ చెట్లు పడిపోయినా, ఎలక్ట్రికల్ పోల్ పడిపోయినా కానీ దానికోసమని మీరు రోడ్ల మీద రాకుండా మీరు డిపార్ట్మెంట్కి తెలియజేస్తే ఇక్కడ అందరూ కూడా టీం అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేయమని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా బయటికి మోటార్ సైకిల్ మీద కానీ అలాగే 4 వీలర్స్ మీద కానీ ఎవరు కూడా రావద్దని చెప్పేసి మీ వ్యక్తిగా మీ కృష్ణారావుగా మీకు కోరుతూ ఉన్నాను. ఇక్కడ ఏం రాలేదే, ఇంజిన్ రాలేదు ఇక్కడికి. వస్తాయా ఇక్కడ ఎంతకంటే కూర్చేసి కంటిన్యూగా చూడేస్తుంటారు. ఇప్పుడు ఈ వర్షానికి నైట్ నుంచి విపరీతమైన మనకి వర్షం ఎక్కువైపోతుంది కదా. ఇప్పుడు
ఎక్కడ ఇంక ఏం రాలేదే, ఇంజన్లు రాలేదు ఇక్కడికి. వస్తాయా ఇక్కడ జంట కొట్టేసి కంటిన్యూగా తోడేస్తుంటారు. ఇప్పుడు ఈ వర్షానికి నైట్ నుంచి విపరీతమైన మనకి వర్షం ఎక్కువైపోతుంది కదా. ఇప్పుడు కంటిన్యూగా ఈ బ్యాట్లో ఉన్నది బయట గోదావరిలో తోడేస్తుండాలి. గిరంపేట సాగుతున్నారు, సేమ్ ప్రాబ్లం. చేసినాక మళ్ళీ ఫోటోలు పెట్టాలి. మీరు ఇంజిన్లు బిగించిన ఒక గంటలో మళ్ళీ నాకు ఫోటోలు పెట్టాలి. ఇప్పుడు నేను సావిత్రి నగర్లో ఉన్నాను. ఈరోజు 12 గంటల నుంచి చూస్తే, ముందు గత 2 రోజుల నుంచి చూస్తే కాకినాడకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్తుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా యానం, అమలాపురం, కాకినాడ ఈ మధ్యలోనే సెంటర్ పాయింట్ యానంలోనే ఎక్కువ ఇబ్బంది వచ్చే పరిస్థితి కనపడుతుంది. అందుకని ప్రజలకి ఎప్పటికప్పుడు నేను అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో కూర్చుని అధికారులతోటి మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడే దీనికి ముందు సీఎం గారికి ఇప్పుడు పడిపోయిన యానంలో చెట్లు, చాలా పెద్ద చెట్లన్నీ కూడా పడిపోతుంటే ఎప్పటికప్పుడు కట్ చేసి తీసేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానీ అన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇది చాలా చిన్నది మాత్రమే, ఇంకా ఈ రాత్రికి చాలా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. కాకినాడ, పిఠాపురం అనుకున్నాం కానీ ఇప్పుడు యానం అండ్ అమలాపురం, కాకినాడ మధ్యలో అంటే యానాలకే ఎక్కువ దెబ్బ తగిలేలా కనపడుతుంది. అందుకని ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో ఉన్న ప్రజలు మీ నామలతోటి పాటు అవి జాగ్రత్త చేసుకుని ఎక్కడ కూడా పిల్లల్ని కానీ వీళ్ళందరినీ కూడా బయటికి రాకుండా ఉండే విధంగా చేయమని చెప్పేసి నేను అప్పుడే ఒక 2 గంటల నుంచి ఈ గ్రామాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాను. ఇది అయిన తర్వాత మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో మీటింగ్ చూసుకుని ప్రభుత్వం చేత మనం ముందు మనిషికి ఎటువంటి నష్టం లేకుండా ఉన్నప్పుడు దాని తర్వాత నష్టమైన దాని గురించి ఏం చేయాలన్నది ప్రభుత్వం మీద మాట్లాడవచ్చు. ఇప్పటికే 4-5 రోజులు వేటలు కానీ పనులు కానీ ఏమీ లేకుండా ఉన్నారు. దానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తీసుకెళ్తూ ఉన్నాం. మీరు మాత్రం ఎటువంటి ప్రాణహాని లేకుండా ఉండేలాగా, గతంలో 1996లో ఎక్కువగా మనుషులు చనిపోయిన గ్రామాల్లో చూసుకుంటే ఇటు సావిత్రి నగర్ కానీ కిరంపేట కానీ ఎక్కువ మంది చనిపోయారు. అటువంటి పరిస్థితిని మనకు రాకుండా ఉండడానికి ఆ రోజుల్లో అయితే ఈ ఒక స్కూల్ బిల్డింగు, ఇక్కడ మల్లాడి అచ్చియా బిల్డింగ్ కానీ ఇటువంటివే ఉన్నాయి. మిగతా అన్నీ కూడా పాకలు అన్నీ ఉండడం వల్ల ఎక్కువగా ఎవరు తలదాచుకోవడానికి కూడా అవకాశాలు ఆ రోజుల్లో లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకుని ఉన్నారు కాబట్టి ఎవరింట్లో వాళ్ళు ఉంటూ ఏదన్నా ఇల్లు కానీ పడిపోయే స్టేజ్ ఉంటే ఆ ఇల్లు మాత్రమే ఖాళీ చేసి మీరు పక్కన గట్టిగా ఉన్న ఆ ఇంట్లోకి సదురుకోవడం, నామల్ని బోట్లని జాగ్రత్తగా చేసుకుని తొందరగానే ఇంకా చేపడిన తర్వాత ఇంకా చీకటి పడిన తర్వాత వంటలు కానీ ఇంకోటి కానీ ఉండదు. నేను ఓల్డేజ్ హోమ్ ద్వారాగా రేపు ఏదన్నా తయారు చేసి పొద్దుటికే 9-10 గంటలకే పులిహార కానీ బిర్యానీ కానీ లేదా రైస్ కానీ పంపించేలాగా ఏర్పాట్లు ఇప్పుడు నేను పురమాయించున్నాను. ఎందుకంటే నైటు పరిస్థితులు ఎలా ఉంటాయన్నది తెలియదు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే మాత్రం ఇక్కడికి రావడం జరిగింది. మిగతా ఏరియాస్ అన్నీ కూడా నేను ఇంకా అటీపూర్, మెట్టపూర్ కానీ కనకాలపేట వెళ్ళలేదు. ఇది భీమనగర్ నుంచి ఈ ఏరియాలు ఇలా వస్తూ ఉన్నాం. ఎప్పటికప్పటికీ అధికారులకి తెలియజేస్తున్నాను. అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ కానీ, సీఎం తోటి కానీ, చీఫ్ సెక్రటరీ, మనకు పాండిచేరి కలెక్టర్ తోటి, అలాగే రెవెన్యూ సెక్రటరీ ఏమో బయలుదేరారు. వీళ్ళకి కొంతమంది అధికారులు యానం అప్పుడే చేరుకున్నారు. ఫోర్స్ అయ్యి కూడా పడిపోతాయేమన్న ఉద్దేశంతో ఒక 200 పైపడే ఫోర్స్ అన్ని కూడా పాండిచేరి నుంచి యానం అప్పుడే రీచ్ అవ్వాయి. నష్టం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనం ఎక్కువగా చెప్పామంటే జడిచిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని చాలా గట్టిగా ఉండేలాగా కనపడుతుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండమని చెప్పేసి మీ వ్యక్తిగా మీకు చెప్పడానికే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. దయచేసి అందరూ కూడా తొందరగానే పిల్లల్ని అందరినీ కూడా సాయంత్రం భోజనాలు పెట్టేసి కొంచెం ఇదిలో ఉండండి. దేవుడి దయ వల్ల ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలని మనం కోరుకుంటున్నాం. దాని తర్వాత ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం తీసుకురావాలి ఏంటన్నది నా ప్రయత్నాలు ఆల్రెడీ మొదలుపెట్టున్నాను. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ప్రతి గ్రామంలోకి వెళ్తూ నష్టం జరగకుండా ఉండడానికి మన సాయశక్తిలో మనం ప్రయత్నం చేసుకోవాలి. ఇది పరిస్థితి. எல்லாருக்கும் வணக்கம். பாண்டிச்சேரி சீஃப் மினிஸ்டர் சார், நான் இப்போ தரியால் தெப்பில் உதயகிருஷ்ண காலனியில் இருக்கேன். நான் இப்போ டைம் 4:10 ஆயிடுச்சு. ஆல்ரெடி நான் எங்களுக்கு ஒரு 1 hour பிஃபோர் நான் பேசிட்டேன். த சிச்சுவேஷன் வெரி பேட். இப்போ விண்டு ரொம்ப அதிகமாக இருக்குது. இப்போ யானத்தில் பார்த்தாச்சுன்னா எல்லா ட்ரீஸ் எல்லாம் ஃபால் டவுன் ஆகுது.
ఇప్పుడు నైట్కి చేంజ్ అయ్యి ఈజ్ ఏ సిచ్యువేషన్ ఈజ్ ఏ కాకినాడ బదులా இப்போ யானம் அண்ட் அமலாபுரம் இஸ் ஏ லேண்ட் பாயிண்ட் இன் யானம் பிளேஸில் லேட்டஸ்ட்டாக சொல்கிறாரு. அதுக்காக இந்த நைட்டு பெரிய ப்ராப்ளம் இருக்கும். எல்லா ஆஃபீஸர்ஸு நம்ம பாண்டிச்சேரிஞ்சு வந்த ஆஃபீஸர்ஸோ யானமில் வந்த ஆஃபீஸர்ஸோ நல்லா ஒர்க் பண்ணுறாரு. இம்மிடியட்டாக ஆக்ஷன் எடுத்துட்டு இம்மிடியட்டாக ட்ரீஸ் எல்லாம் இம்மிடியட்டாக ரிமூவ் பண்ணுறாரு. இஸ் ஏ நைட்டு முக்கியமாக இந்த ஃபிஷர்மேன் கம்யூனிட்டி பார்த்தாச்சுன்னா லாஸ்ட் 4-5 days నుంచి யாரு கூட ஃபிஷிங்க்கோ எதுக்கு போனது கிடையாது. இப்போ பார்த்தாச்சுன்னா ரெயின் வந்து விண்டு இதே மாதிரி இருக்குதுன்னா நைட் பெரிய எஃபெக்ட் இருக்கும். 1996 இதே மாதிரி சைக்ளோன் வந்தாச்சு. அதே மாதிரி சைக்ளோன் வந்ததுன்னா இது ஆந்திரா கவர்மெண்ட் சொன்னது 90 to 100 ஸ்பீட் இந்த ஃபார் ஹவர் கிலோமீட்டர்னு சொல்கிறாரு. நவ் இஸ் ஒன்லி 35 to 40 kilometers ஒன்லி. இது டபுள் வந்ததுக்கப்புறம் இது ரொம்ப கஷ்டமாக இருக்கும். இதுக்காக எல்லா ஏரியாஸ் பார்த்துட்டு யாரு கூட அவுட் சைடுக்கு வந்தது வரக்கூடாது. కరెంట్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి పవర్ కట్ పడినాச்சு. వాటర్ ఆల్సో కరెంట్ ఇల్లానదుకాక జనరేటర్స్ మీద వాటర్ నడుకుది. నైట్ టైం ఆల్సో జనరేటర్ போட்டுட்டு லைட்டிங் போட்டிங்கன்னு சொல்லி நான் ஆல்ரெடி எஸ்டர்டே அட்மினிஸ்ட்ரேட்டர் இன்சார்ஜ் எல்லாருக்கும் சொல்லியாச்சு. இந்த மாதிரி அவேர்னஸ் ரொம்ப எதனா கஷ்டமாக இருக்குதுன்னா எங்களுக்கு அப்பப்போ நான் சொல்லிட்டே இருக்கேன்னு சொல்லிட்டு எல்லாருக்கும் వణకం நன்றி. ఇప్పుడు నేను సావిత్రి నగర్లో ఉన్నాను. ఈరోజు 12 గంటల నుంచి చూస్తే ముందు గత 2 రోజుల నుంచి చూస్తే కాకినాడకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్తుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా యానం అమలాపురం కాకినాడ ఈ మధ్యలోనే సెంటర్ పాయింట్ యానంలోనే ఎక్కువ ఇబ్బంది వచ్చే పరిస్థితి కనపడుతుంది. అందుకని ప్రజలకి ఎప్పటికప్పుడు నేను అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో కూర్చుని అధికారులతోటి మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడే దీనికి ముందు సీఎం గారికి ఇప్పుడు పడిపోయిన యానంలో చెట్లు చాలా పెద్ద చెట్లన్నీ కూడా పడిపోతే ఎప్పటికప్పుడు కట్ చేసి తీసేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానీ అన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇది చాలా చిన్నది మాత్రమే. ఇంకా ఈ రాత్రికి చాలా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. కాకినాడ పిఠాపురం అనుకున్నాం కానీ ఇప్పుడు యానం అండ్ అమలాపురం కాకినాడ మధ్యలో అంటే యానాలకే ఎక్కువ దెబ్బ తగిలేలా కనపడుతుంది. అందుకని ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో ఉన్న ప్రజలు మీ నామలతోటి పాటు అవి జాగ్రత్త చేసుకుని ఎక్కడ కూడా పిల్లల్ని కానీ వీళ్ళందరినీ కూడా బయటికి రాకుండా ఉండే విధంగా చేయమని చెప్పేసి నేను అప్పుడే ఒక 2 గంటల నుంచి ఈ గ్రామాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాను. ఇది అయిన తర్వాత మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో మీటింగ్ చూసుకుని ప్రభుత్వం చేత మనం ముందు మనిషికి ఎటువంటి నష్టం లేకుండా ఉన్నప్పుడు దాని తర్వాత నష్టమైన దాని గురించి ఏం చేయాలన్నది ప్రభుత్వం మీద మాట్లాడవచ్చు. ఇప్పటికే 4-5 రోజులు వేటలు కానీ పనులు కానీ ఏమీ లేకుండా ఉన్నారు. దానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తీసుకెళ్తూ ఉన్నాం. మీరు మాత్రం ఎటువంటి ప్రాణహాని లేకుండా ఉండేలాగా గతంలో 1996లో ఎక్కువగా మనుషులు చనిపోయిన గ్రామాల్లో చూసుకుంటే ఇటు సావిత్రినగర్ కానీ కిరంపేట కానీ ఎక్కువ మంది చనిపోయారు. అటువంటి పరిస్థితిని మనకు రాకుండా ఉండడానికి ఆ రోజుల్లో అయితే ఈ ఒక స్కూల్ బిల్డింగు ఇక్కడ మల్లాడి అచ్చియా బిల్డింగ్ కానీ ఇటువంటివే ఉన్నాయి. మిగతా అన్నీ కూడా పాకలు అన్నీ ఉండడం వల్ల ఎక్కువగా ఎవరు తలదాచుకోవడానికి కూడా అవకాశాలు ఆ రోజుల్లో లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకుని ఉన్నారు కాబట్టి ఎవరింట్లో వాళ్ళు ఉంటూ ఏదన్నా ఇల్లు కానీ పడిపోయే స్టేజ్ ఉంటే ఆ ఇల్లు మాత్రమే ఖాళీ చేసి మీరు పక్కన గట్టిగా ఉన్న ఇంట్లోకి సదురుకోవడం, నామల్ని బోట్లని జాగ్రత్తగా చేసుకుని తొందరగానే ఇంకా చేపడిన తర్వాత ఇంకా చీకటి పడిన తర్వాత వంటలు కానీ ఇంకోటి కానీ ఉండదు. నేను ఓల్డేజ్ హోమ్ ద్వారా రేపు ఏదన్నా తయారు చేసి పొద్దుటికే 9-10 గంటలకే పులిహార కానీ బిర్యానీ కానీ లేదా రైస్ కానీ పంపించేలాగా ఏర్పాట్లు ఇప్పుడు నేను పురమాయించున్నాను. ఎందుకంటే నైటు పరిస్థితులు ఎలా ఉంటాయన్నది తెలియదు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే మాత్రం ఇక్కడికి రావడం జరిగింది. మిగతా ఏరియాస్ అన్నీ కూడా నేను ఇంకా అటేపు ఇంకా మెట్టకూరు కానీ కనకాలపేట వెళ్ళలేదు. ఇటు భీమనగర్ నుంచి ఈ ఏరియాలు ఇలా వస్తూ ఉన్నాం. ఎప్పటికప్పటికి అధికారులకి తెలియజేస్తున్నాను. అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ కానీ సీఎం తోటి కానీ చీఫ్ సెక్రటరీ మనకు పాండిచేరి కలెక్టర్ తోటి అలాగే రెవెన్యూ సెక్రటరీ బయలుదేరారు. వీళ్ళకి కొంతమంది అధికారులు యానం అప్పుడే చేరుకున్నారు. ఫోర్స్ అవి కూడా పడిపోతాయేమన్న ఉద్దేశంతో ఒక 200 పైపడే ఫోర్స్ అన్ని కూడా పాండిచేరి నుంచి యానం అప్పుడే రీచ్ అవ్వాయి. నష్టం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనం ఎక్కువగా చెప్పామంటే జడిచిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని చాలా గట్టిగా ఉండేలాగా కనపడుతుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండమని చెప్పేసి మీ వ్యక్తిగా మీకు చెప్పడానికే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. దయచేసి అందరూ కూడా తొందరగానే పిల్లల్ని అందరినీ కూడా సాయంత్రం భోజనాలు పెట్టేసి కొంచెం ఇదిలో ఉండండి. దేవుడి దయ వల్ల ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలని మనం కోరుకుంటున్నాం. దాని తర్వాత ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం తీసుకురావాలి ఏంటన్నది నా ప్రయత్నాలు ఆల్రెడీ మొదలు పెట్టున్నాను. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ప్రతి గ్రామంలోకి వెళ్తూ నష్టం జరగకుండా ఉండడానికి మన సాయశక్తిలో మనం ప్రయత్నం చేసుకోవాలి. ఇది పరిస్థితి. జాగ్రత్తగా ఉండండి.
எல்லாருக்கும் வணக்கம். பாண்டிச்சேரி சீஃப் மினிஸ்டர் சார், நான் இப்போ தரியால் தெப்பில் உதயகிருஷ்ண காலனியில் இருக்கேன். நான் இப்போ டைம் 4:10 ஆயிடுச்சு. ஆல்ரெடி நான் எங்களுக்கு ஒரு ஒன் ஹவர் பிஃபோர் நான் பேசிட்டேன். த சிச்சுவேஷன் வெரி பேட். இப்போ விண்டு ரொம்ப அதிகமாக இருக்குது. இப்போ யானத்தில் பார்த்தாச்சுன்னா எல்லா ட்ரீஸ் எல்லாம் ஃபால் డౌన్ అవుది. இப்போ నైట్కి చేంజ్ అయ్యి ఈజ్ ఎ సిచ్యువేషన్ ఈజ్ ఎ కాకినాడ బదులా இப்போ யானம் அண்ட் அமலாபுரம் இஸ் எ லேண்ட் பாயிண்ட் இன் யானம் பிளேஸில் லேட்டஸ்ட்டாக சொல்கிறாரு. அதுக்காக இந்த நைட்டு பெரிய ப்ராப்ளம் இருக்கும். எல்லா ஆஃபீஸர்ஸு நம்ம பாண்டிச்சேரி నుంచి வந்த ஆஃபீஸர்ஸோ யானம்ல வந்த ஆஃபீஸர்ஸோ நல்லா ஒர்க் பண்ணுறாரு. இம்மிடியட்டாக ஆக்ஷன் எடுத்துட்டு இம்மிடியட்டாக ட்ரீஸ் எல்லாம் இம்மிடியட்டாக ரிமூவ் பண்ணுறாரு. இஸ் எ நைட்டு முக்கியமாக இந்த ஃபிஷர்மேன் கம்யூனிட்டி பார்த்தாச்சுன்னா லாஸ்ட் 4-5 days నుంచి யாரு கூட ஃபிஷிங்க்கோ எதுக்கு போனது கிடையாது. இப்போ பார்த்தாச்சுன்னா ரெயின் வந்து விண்டு இதே மாதிரி இருக்குதுன்னா நைட் பெரிய எஃபெக்ட் இருக்கும். 1996 இதே மாதிரி சைக்ளோன் வந்தாச்சு. அதே மாதிரி சைக்ளோன் வந்ததுன்னா இது ஆந்திரா கவர்மெண்ட் சொன்னது 90 to 100 ஸ்பீட் பர் ஹவர் கிலோமீட்டர்னு சொல்கிறாரு. நவ் இஸ் ஏ ஒன்லி 35 to 40 kilometers ஒன்லி. இஸ் ஏ டபுள் வந்ததுக்கப்புறம் இது ரொம்ப கஷ்டமாக இருக்கும். இதுக்காக எல்லா ஏரியாஸ் பார்த்துட்டு யாரும் கூட அவுட் சைடுக்கு வந்தது வரக்கூடாது. కరెంట్ ఆల్రెడీ మార్నింగ్ నుంచి పవర్ కట్ பண்ணியாச்சு. వాటర్ ఆల్సో కరెంట్ ఇల్లానதுக்காக జనరేటర్స్ మీద వాటర్ నడుக்குது. నైట్ టైం ఆల్సో జనరేటర్ போட்டுட்டு லைட்டிங் போட்டுங்கன்னு சொல்லி நான் ஆல்ரெடி எஸ்டர்டே அட்மினிஸ்ட்ரேட்டர் இன்சார்ஜ் எல்லாருக்கும் சொல்லியாச்சு. இந்த மாதிரி அவேர்னஸ் ரொம்ப எதனா கஷ்டமாக இருக்குதுன்னா எங்களுக்கு அப்பப்போ நான் சொல்லிட்டே இருக்கோன்னு சொல்லிட்டு எல்லாருக்கும் வணக்கம், நன்றி. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం హస్సన్బాద్ గ్రామంలో సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు ఆధ్వర్యంలో పంచాయతీ రెవెన్యూ సచివాలయం సిబ్బందితో గ్రామస్తులకు మొంతా తుఫాన్ ప్రభావంపై గ్రామస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. పూరి గుడిసెలు శిథిలావస్థలో ఉన్న ఇళ్లకు తిరిగి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముందస్తు పునరావాస చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ జెడ్పీపీహెచ్ఎస్ స్కూల్లో కమ్యూనిటీ హాల్స్లో ఉండటానికి అన్ని వసతులతో పాటు భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్తులు ఎక్కడికి ప్రయాణాలు చేయకుండా సురక్షితమైన ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, పశువులను కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. అనంతరం నేల కొరిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సబ్బెళ్ల ప్రసాద్ రెడ్డి, విఆర్ఓ నరహరిశెట్టి, సత్యబాబు, సచివాలయం, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉండొచ్చు సురక్షితంగా. మీ గేదెలు పిల్లలు అందరూ కూడా వెళ్ళండి. మీ భోజనాలు ఏర్పాటు కూడా చేస్తారు. మీ గేదెలు కానీ ఆవులు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా సురక్షితమైన ప్రాంతంలో తరలించండి. అమ్మా నమస్తే. తుఫాన్ అని చెప్పేసి అది చాలా తీవ్రంగా ఉంది. దాని పరిస్థితి, దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన గ్రామ ప్రజలందరూ కూడా ఎవరో కూడా పాకంలో ఉన్న వాళ్ళు అది కూడా ఉండకూడదు. శిథిలా వ్యవస్థలో ఉన్న బిల్డింగ్లో కానీ వాటిలో కూడా మన హై స్కూల్లో మీకు ఏర్పాటు చేయడండి. కాబట్టి ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది అనిపించినా వెంటనే మీరు హై స్కూల్కి వచ్చేస్తే అక్కడ మీకు భోజనాల ఏర్పాట్లు అన్నీ కూడా మన గ్రామ పంచాయతీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తాం. దయచేసి ఈ తుఫాను విషయంలో మీరు ఎవరో కూడా పరుగురులు కానీ ఏ ఊరు కూడా వెళ్ళొద్దు. అందరూ ఇంట్లోనే ఉంది. మీకు మన హై స్కూల్లో ఏర్పాటు చేసాం కాబట్టి మీరు అన్ని వసతులు అన్ని ఫెసిలిటీస్ కూడా మీకు కల్పిస్తాం. దయచేసి ఈ తుఫాను గురించి మీ పశువులు కానీ ఎవరు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. తప్పనిసరిగా మీ హై స్కూల్లో అయితే మేము అన్ని ఏర్పాట్లు చేసాం. మీరు అందరూ వచ్చి అక్కడ ఉండండి. 3 రోజులు కూడా మీరు ఎలాంటి దూర ప్రయాణాలు కానీ ఎవరు కూడా చేసుకోండి. మీకు అందరూ తెలియజేస్తున్నాము. చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వారు ముందు జాగ్రత్తలు చర్యలుగా మన గ్రామంలో కూడా పునరావాస వసతులు ఏర్పాటు చేసాం. మన హై స్కూల్లోని ఎవరికైనా ఇబ్బందిగా ఉంది, మేము మా ఇళ్ళలో శిథిలావస్థలో ఉన్నాయి, మాకు ప్రమాదం జరిగే అనుకుంటే కనుక మేము హై స్కూల్కి వచ్చేయండి. హై స్కూల్లో మీకు రూలు మంచాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మీ భోజనాలు కూడా అవసరమైతే ఇక్కడ భోజనాలు ఏర్పాటు కూడా చేస్తారు మన పంచాయతీ తరఫున. కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి మీరు ఇంట్లోనే ఉండండి. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వీఆర్ఓ గారికి కానీ నాకు కానీ సెక్రటరీ గారు కానీ ఇక్కడ సచివాలయం సిబ్బంది కానీ ఎవరు తెలియజేసినా మేము అందరం కూడా అన్నీ అటెండ్ అవుతాం. మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా సరే మేము చేయడానికి అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం మన గ్రామ పంచాయతీ తరఫున. కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ
బంగాళాఖాతంలో ఏర్పడిన మెంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. కోటిపల్లి పుష్కర ఘాట్లను రేవును ఆనుకుని ఉన్న వీధులలో తిరిగి ప్రజలను అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో ప్రజలంతా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు సురక్షిత మంచినీరు, ఆహారం, పాలు, తగిన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను సంబంధిత సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్కి తెలియచేసి సహాయం పొందాలని సూచించారు. పలువురు ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం ముందస్తుగా అన్ని రక్షణ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అన్ని విభాగాల అధికారులు కూడా తుఫాను సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. వాతావరణం ప్రశాంతంగా ఉందని, అశ్రద్ధ వద్దని, ప్రజల భద్రతే ముఖ్యమన్నారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కూటమి ప్రభుత్వం ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుందన్నారు. అందరం షెల్టర్ హోమ్ అరేంజ్ చేశారు. ఆడికి వెళ్ళిపోతే ఇప్పుడు గాలిలో ఎక్కువగా ఉంటాయి. కొద్ది తీర ప్రాంతాలకు వెళ్ళిపోండి, పిల్లలతో ఉన్నారు కదా, భోజనాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. ఏమా అధికారులు వచ్చారా? ఇదేం మాల్సమే షెల్టర్ హోమ్లో మీరు మీ పిల్లలు అయ్యి ఉన్నట్టున్నారు. అక్కడికి వచ్చేసేయండి, గాలిలో ఎక్కువగా ఉంటాయి. ఏమా పిప్పర సూర్యనారాయణ నాగమణిలకు చెందిన పూరిగుడిస తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని కేశవస్వామి బైపాస్ కాలనీలో మెంతా తుఫాను ప్రభావానికి వేస్తున్న గాలులకు కురుస్తున్న వర్షానికి నేల కొరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళ్లరేవు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కేశవస్వామి బైపాస్ కాలనీలో జరిగిన ఈ సంఘటనలో సమయానికి ఇంట్లో ఉన్న భార్యాభర్తలను చుట్టుపక్కల ఉన్న యువకులు బయటకు తీసుకువచ్చారు. వర్షం వస్తున్నందున కాలనీలో మరో ఇంట్లో వారు తలదాచుకునేందుకు పెద్దలు, గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవి రెడ్డిబాబు, కండేపల్లి శ్రీనివాస్, ఆనందులు ఏర్పాట్లు చేశారు. తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాళెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు అయ్యప్ప స్వామి భక్తులకు భిక్షను ఏర్పాటు చేశారు. తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాళెం గ్రామంలో కొలువైపున్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు అయ్యప్ప స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. 54 రోజులు భిక్ష కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో భిక్షను అందిస్తున్నారు. మంగళవారం ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు మాలధారణ చేసిన భక్తులందరికీ భిక్షను అందించారు. ముందుగా అయ్యప్ప స్వామి వారికి పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు భిక్షను వడ్డించారు. పరిసర ప్రాంతాలకు చెందిన మాల ధారణ చేసిన అయ్యప్ప స్వాములు, శివస్వాములు తదితరులు పాల్గొని భిక్షను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. స్వామి దగ్గరికి వచ్చినట్టు రేకులు వేసిపోతున్నాయి. Okay,
अन्नदाता सुखी भवा सुखी भवा सुखी भवा सुखी भवा सुखी भवा सुखी भवा जय गणेश ओते स्वामी ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి గుడి సందర్భంగా ఇక్కడ స్వాములందరికీ కూడా గత 4 సంవత్సరాల నుంచి భిక్షా కార్యక్రమం అంటే భోజనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి అలాగే ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి గురుస్వామి గారు అయినటువంటి పాట నాగేశ్వర స్వామి గారికి అలాగే మన పక్కన స్వామి గారికి ఎవరైనా గురుస్వామి వారికి ఇక్కడున్న స్వాములందరికీ కూడా అయ్యప్పలందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ స్వాములకి ఈరోజు భిక్ష పెట్టేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన స్వాములందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మొంత తుఫాను యానాం మరియు కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. సహాయ సహకారాలు అందించాలని మరియు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరిన పుదుచ్చేరి పార్లమెంట్ సభ్యులు వి వైదిలింగం. మొంత తుఫాను యానాం మరియు కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. సహాయ సహకారాలు అందించాలని మరియు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరిన పుదుచ్చేరి పార్లమెంటు సభ్యులు వి వైదిలింగం మొంత తుఫాను ప్రభావం యానాం మీద ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దని కోరటం జరిగింది. ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని మరియు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పడం జరిగింది. మీరు వాళ్ళకు సేఫ్టీ చేసేదానికి ఉంటాను, సేఫ్టీ ప్లేస్లో వాళ్ళని పెట్టవల్ల వాళ్ళ ప్రాపర్టీస్ అంతా సేఫ్టీగా ఉండేదానికి ఏం చేయవలను దానికి చేయవల్ల ఏమంటే ఇది వచ్చి
లాస్ట్ టైం வந்து 97లో ఒక సైక్లోన్ వచ్చింది. ఆ మారి వచ్చిన ఒక ఫియర్ ఉండింది. సో ఇప్పుడు మీరు ప్రికాషన్గా ఈ యాక్షన్తో ఎత్తవల్ల అక్కడ ఉండి జనానికి పాదుకాపు ఇవ్వలే, సేఫ్టీ ఇవ్వలే అండి అడుగుతున్నాను. గవర్నమెంట్ని అడిగి ఉన్నాను. మీరు అక్కడ ఉండే సీసైడ్లో ఉండే మత్స్యవాళ్ళు సేఫ్టీగా ఉండవలే. పర్టికులర్గా సావిత్రి నగర్లో ఉండేటి వాళ్ళు లాస్ట్ టైం అయ్యింది. ఆ మరి ఉండకుండా ఇప్పుడు అందరినీ సేఫ్టీ ప్లేస్కి రావాలే, మీరు సేఫ్టీగా ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. దేవుడిని వేడుతాను, ఏ ప్రాబ్లం మీకు ఉండకూడదని చెప్పేసి నేను దేవుడిని వేడుతాను. నమస్కారం. మొంతా తుఫాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తుఫాను ప్రభావంతో బలమైన గాలులు వీయటంతో మండల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ప్రజలందరూ తుఫాను తీరం దాటే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎంపీడీఓ బిఎల్ఎస్ శర్మ, ఎంఆర్ విజయశ్రీ, ఎస్ఐ రవీంద్రబాబు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు స్థానిక పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 7 పునరావాస కేంద్రాల్లో 700 మంది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులకు ఆశ్రయం కల్పించి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు అందిస్తున్నారు. వస్తున్నానని దోళ్ళు కూడా మన సేఫ్టీ ఇచ్చినట్టు ఉండాలి కదా. దోళ్ళు తిట్టు తాళ్లరేవు మండలంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట కాలువలు, వరి పంట పొలాల మధ్య వేస్తున్న ఈదురుగాలులతో చెట్లు విరిగి పడుతున్నాయి. వాటిని నీటి సంఘం అధ్యక్షులు అల్లూరి రామకృష్ణరాజు సంబంధిత అధికారులు తొలగిస్తున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట కాలువలు, వరి పంట పొలాలు మధ్య వేస్తున్న ఈదురుగాలులతో చెట్లు విరిగి పడుతున్నాయి. పోలకూరు పరిధిలో ఉన్న వాటిని నీటి సంఘం అధ్యక్షులు అల్లూరి రామకృష్ణరాజు సంబంధిత అధికారులు తొలగిస్తున్నారు. తుఫాను ప్రభావిత తీర ప్రాంతాలైన సావిత్రినగర్, గిరియాంపేట గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్, నాయకులు కాటంశెట్టి వెంకటరామూర్తి మరియు నాయకులు, కార్యకర్తలు. తుఫాను ప్రభావిత తీర ప్రాంతాలైన సావిత్రినగర్, గిరియాంపేట గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ అర్ధాని దినేష్ గారు, నాయకులు శ్రీ కాటంశెట్టి వెంకటరామూర్తి మరియు నాయకులు, కార్యకర్తలు. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉంటారని, అలాగే ప్రజలు ఏ విషయంలో కూడా బయటికి నైట్ విషయంలో బయట రాకుండా ఏ నిత్యావసర వస్తువులు అన్ని కూడా తీసుకుని పెట్టుకోవాలని
వాతావరణ పరిస్థితి చూస్తుంటే ప్రతి 10 నిమిషాలకి అరగంటకి గంటకి కూడా వాతావరణం అనేది మారుతుంది. గాలులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అలాగే గోదావరి కూడా చాలా తీవ్రమైన అలలతో పెరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే యానంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎల్సిడి డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేదా ఆశా వర్కర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శక్తికి మించి ఈ రోజు పనిచేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక చెట్టు పడిపోతుంటే ఇమ్మీడియట్లీగా ఎన్డీఎఫ్ఆర్ఓలు కూడా బయట నుంచి ఆంధ్ర నుంచి వచ్చి కూడా చాలా వెంటనే ఇమ్మీడియట్లీగా అవి క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. ఎక్కడికెక్కడికే మనకి ఏదైతే జేసీబీలు కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనా కానీ ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో మా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోండి. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారు. వెంటనే ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఫైర్ సిబ్బంది కానీ నేను ఎవరైనా మర్చిపోతే కూడా చెప్తున్నాను. యానంలో ప్రభుత్వ అధికారులు కూడా చాలా శ్రద్ధతో అంతగా శుద్ధితో చాలా వర్క్ చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ అధికారులు సహకరిస్తారని చెప్పి ఎవరు కానీ చాలా పర్టికులర్ గా మీకు మంచి ప్లేస్ లో ఉంటారని తీర ప్రాంతాల్లో ఉన్న ఏదైతే డిసైడ్ చేసిన ఏదైతే షట్టర్స్ ఉన్నాయో ఏ పరిస్థితులు చేతి ఆడిన తర్వాత కాకుండా ముందుగానే అక్కడికి వెళ్లి మీరు అక్కడ ఉంటారని చెప్పేసి యానం కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ప్రత్యేకంగా మేము తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ఇది సావిత్రి నగర్ మరి కాలనీ ఏరియాలో అండి. ఇది వర్షం వాటర్ అనుకుంటారు. ఇది వర్షం వాటర్ కాదు, సముద్రం నుంచి వచ్చిన వాటర్. సముద్రం తెరపెట్టడం వల్ల దాంట్లో నుంచి వచ్చిన వాటర్ ఇది. ఇదే నిదర్శన ఎఫెక్ట్ ఉంటుందని తెలియడానికి. సాధారణంగా ఇళ్ల మధ్యలో గల వాటర్ అది. ఇది సముద్రం నుంచి వచ్చిన వాటర్. ఏదేమైనా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ అధికారులు కూడా చాలా శ్రద్ధ వహిస్తున్నారు. మనం కూడా ప్రభుత్వ అధికారులు చెప్పిన విషయాల మీద మనం శ్రద్ధ చూపించాలి. ఏదైనా గాలులు కానీ ఎక్కువ వీసినట్లయితే మాత్రం ఏదైతే షట్టర్స్ గవర్నమెంట్ చూపించారో ఆ షట్టర్స్ లోకి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కూడా ప్రజలు సహకరించాలి. విషయాలు 4 గంటలు తిప్పు బండి తుఫాను వస్తుందంటే బాబు కాల్వ పరిస్థితులు మన
రమ్మన్నాను మరి ఏదో చేయాలి కదండి పైన ప్రాపర్ పడినందుకు ఎక్కువ పథకాలు అడిపోయింది ఈయనేమో కింద పడిపోతున్నాను పైన పడిపోతున్నాను తినకూడదని పంపలోని ఎంతమంది నాయకులు అంతే సంగతులండి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అన్ని మేలు జరిగి చేస్తాం చేస్తారండి వరకు ఉన్న వాళ్ళు చేస్తారండి బోర్డు 30 అయిపోతే నంబర్ పెడతాం కొంచెం గంటమన్నా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకూరు పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారి విద్యుత్ తీగలపై విరిగిపడిన చెట్లు. పోలవరం మండల పరిధిలోని భైరవపాళెంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాంట్ల సుబ్బరాజు. అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి. ముంచుకొస్తున్న మొంతా తుఫాన్కు సంబంధించి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఆరా. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.